హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ డిజైన్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏ డిజైన్కి ఎంత రేట్ తీసుకోవాలి అని డౌట్ ఉంటుందండి. ఆ విషయం గురించి ఈరోజు క్లియర్గా చెప్తానండి. అంటే ఈ డిజైన్కి ఎంత రేట్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఏ డిజైన్కి ఎంత రేట్ తీసుకోవాలి, ఇది చాలా పెద్ద టాస్క్ అండి. కస్టమర్ వస్తారు, ఈ డిజైన్ చేయమని డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ డిజైన్ ఎంత కాస్ట్ అని అడుగుతారు. ఆ డిజైన్ మనం ఇంతకుముందు వేరే వాళ్ళకి చేసేసి ఉంటే ఓకే, అది ఆ డిజైన్ కాస్ట్ మనకు తెలుస్తుంది. అలా కాదు, ఆ డిజైన్ మనం చేయలేదు, అప్పుడు వెంటనే సమాధానం చెప్పాలి వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? డిజైన్ చూడగానే రేట్ చెప్పేద్దాం అనుకుంటే అస్సలు కుదరదండి. ఎందుకంటే చూడడానికి కొన్ని డిజైన్స్ సింపుల్గా కనిపిస్తాయి, కానీ చాలా ఎక్కువ టైం పడతాయి. కొన్ని డిజైన్స్ పెద్ద డిజైన్లో కనిపిస్తాయి, కానీ చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, రేటు దగ్గర చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే, ఏ డిజైన్కైనా సరే కాస్ట్ మనం కరెక్ట్గా వేయాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే కస్టమర్కి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. అదేంటి ఈరోజు క్లియర్గా చూద్దాం. ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఏ డిజైన్కి అయితే కాస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని సిస్టంలో మనం ఫస్ట్ ఓకే చేసుకోవాలి. చేసుకోగానే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్ పార్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి కదా. ఎవ్రీ పార్ట్కి ఎంత టైం పడుతుందో ఫస్ట్ చూసుకోవాలి. వీలైతే అవన్నీ మనం ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద నోట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎంత టైం పడుతుంది, బ్యాక్ పార్ట్కి ఎంత టైం పడుతుంది, హ్యాండ్స్కి ఎంత టైం పడుతుంది, వీటిలన్నిటికి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్ తీసుకుందామండి. ఈ డిజైన్లో చూడండి, స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఓకే చేశాను. ఫ్రంట్ పార్ట్కి 43 మినిట్స్ పడుతుంది. నోట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ చూస్తే ఈ డిజైన్ని బ్యాక్ పార్ట్ 3 పార్ట్స్గా వేయాల్సి ఉంటుంది. ఉషా 450, 550 మిషన్స్కి అయితే కనుక. ఫస్ట్ డౌన్ పార్ట్కి ఎంత టైం పడుతుంది, 47 మినిట్స్ పడుతుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 47 మినిట్స్ పడుతుంది. డౌన్ పార్ట్కి లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ని మనం యాడ్ చేయాలి కదా. అలాగే లెఫ్ట్ పార్ట్కి 43 మినిట్స్ పడుతుంది. అంటే లెఫ్ట్ పార్ట్ 43 మినిట్స్, రైట్ పార్ట్ 43 మినిట్స్. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్లో కోన్ ఉంది కదా, కోన్ షేపు అది విడిగా వేయాలి. కోన్ షేప్కి కింద బార్డర్ విడిగా వేయాలి. కోన్ షేప్కి ఎంత పడుతుందంట, 85 మినిట్స్ పడుతుంది. ఆ కోన్ కింద బార్డర్ ఉంటుంది కదా, అది ఎంత టైం పడుతుంది, 43 మినిట్స్ పడుతుంది. ఏ పార్ట్కి ఎంత టైం పడుతుందో నోట్బుక్ తీసుకుని ఆ నోట్బుక్లో ఇవన్నీ లైన్గా నోట్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హ్యాండ్ పార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ హ్యాండ్ పార్ట్లో బార్డర్ వేస్తున్నాను నేను. బార్డర్కి ఎంత టైం పడుతుంది అనుకున్నాం, 43 మినిట్స్ పడుతుంది అనుకున్నాం కదా. ఫస్ట్ బార్డర్ చేస్తుంది స్టిచ్చింగ్. బార్డర్ అయిపోయిన తర్వాత దానిపైన కోన్ని మనం సెట్ చేయాలన్నమాట. కోన్కి ఏమో 85 మినిట్స్. అంటే ఒక్క హ్యాండ్కి ఎంత టైం పడుతుందంటే 128 మినిట్స్ పడుతుందండి. అంటే 2 hours 10 minutes పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 బార్డరు, పైన కోను 2 వేసేసాను. దీనికి 2 hours 10 minutes పట్టిందనమాట. అది నోట్ చేసుకోవాలి. అంటే ఒక్క హ్యాండ్కి 2 hours పడుతుంది, 2 హ్యాండ్లకి 4 hours పడుతుంది టైము. ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాక్ పార్ట్ని 3 parts కింద వేయాల్సి ఉంటుంది కదా. డౌన్ పార్ట్, దానికి లెఫ్ట్ రైట్ పార్ట్లు అన్నీ కలిపి 3 partsగా వేయాల్సి ఉంటుంది. డౌన్ పార్ట్కి ఏమో 47 మినిట్స్, లెఫ్ట్ రైట్లకి 43 టోటల్ చేస్తే ఎంత అవుతుందంటే 133 మినిట్స్ పడుతుంది. అంటే 2 hours 15 minutes టైం పడుతుంది అనమాట, ఓన్లీ బ్యాక్ పార్ట్కి.
స్క్రీన్ మీద చూస్తున్న డిజైన్ అయితే కనుక నేను పార్ట్లుగా వేయలేదండి. మొత్తం 3 పార్ట్స్ని మర్జ్ చేసి ఒకేసారి ఒకే ఫ్రేమ్ మీద వేస్తాను అనమాట. ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసిన డిజైన్ నెంబరు JC4044. ఏ పార్ట్కి ఎంత టైం పడుతుందో నోట్ చేసుకుని ఆ టైం అంతా మనం టోటల్ చేస్తే మొత్తం 432 నిమిషాలు టైం పట్టింది. దాన్ని గంటల్లోకి మార్చితే 7 గంటల 20 నిమిషాలు పట్టింది. 1 గంటకి 200 చొప్పున ఛార్జ్ చేయాలండి. అంటే ఈ డిజైన్కి, స్క్రీన్ మీద ఉన్న డిజైన్కి మనం కాస్ట్ వేయాలంటే 7 గంటల 20 నిమిషాలకి 1500 ఛార్జ్ చేయాలన్నమాట. ఈ డిజైన్కి ఎలాగైతే మనం టైమింగ్స్ అన్నీ నోట్ చేసుకుని ఆ టైమింగ్ని గంటల్లోకి మార్చి గంటకి 200 చొప్పున ఛార్జ్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుందో అలాగా ప్రతి డిజైన్కి మనం నోట్ చేసుకుని పెట్టుకుని కస్టమర్ అడిగిన వెంటనే మనం చెప్పడానికి వీలవుతుంది. అంతేనండి, అర్థమైంది కదా ఏ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.